హాయ్ ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం అయితే మళ్ళీ కిబో సంస్థ యొక్క CEO కిరపతి వెంకటరావు సారు ఇవ్వడం జరిగింది. అందరి మేలు కోరి ఈ యొక్క అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజుల దాకా మనకు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. ఏమిటంటే ప్రతి ఒక్క అకౌంట్కి ఒక మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. ఆ మెయిల్ ఐడి తోటే మీరు QCC ఎక్స్చేంజ్ అండ్ కేవాలిటీ చేసుకోవాలన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని చాలామంది కూడా రిక్వెస్ట్ చేయడంతో ఒకే మెయిల్ ఐడి తోటి మదర్ అకౌంట్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి తోటి QCC ఎక్స్చేంజ్ కేవాలిటీ చేసుకుంటే సరిపోతుందనేసి నిన్న వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ మదర్ అకౌంట్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి తోటి మీరు QCC ఎక్స్చేంజ్ కేవాలిటీ చేసుకుంటే ఒకేసారి మీ యొక్క ఐడిలో ఉన్నటువంటి QCC కాయిన్ కావచ్చు, ISDT కావచ్చు, B కాయిన్ కావచ్చు, BCT కాయిన్స్ కావచ్చు, ప్రతి ఒక్క కాయిన్ని కూడా QCC ఎక్స్చేంజ్కి కేవాలిటీ పంపించుకోవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. అండ్ దీంతోపాటు మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ కూడా పంపించుకోవడానికి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే చాలామంది చిన్న ఫోన్లు ఉండి అండ్ లేదా సార్ మా దగ్గర ఈ మెయిల్ ఐడీలు క్రియేట్ చేయడం మాతోటి కాదు అన్న వారికి అందరూ కూడా మెర్జ్ చేసుకున్నారు. ఆ మెర్జ్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే కాయిన్స్ QCC ఎక్స్చేంజ్ కానీ కేవాలెట్ కానీ మీ యొక్క మెయిల్ ఐడి క్రియేట్ చేసి మీ యొక్క ఐడీలలో మెయిల్ అప్డేట్ చేసి దాంతోపాటు QCC ఎక్స్చేంజ్ కేవాలెట్ క్రియేట్ చేసి మీ కాయిన్స్ అమ్మడానికి ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు దాని మీద కిబో సంస్థ యొక్క CEO కిరపతి వెంకటరావు సారు దృష్టి పెట్టి దాన్ని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మెర్జ్ చేసుకున్న అకౌంట్లు మీరు కొనుక్కునే కావచ్చు, లేదా మీరు వాళ్ళకు అమ్మిస్తానని చెప్పినటువంటి ఐడీలు కావచ్చు, లేదా వాళ్ళకు క్రియేట్ చేసి ఇస్తానన్నటువంటి అకౌంట్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేలు జరిగేటటువంటి విషయం ఏమిటంటే వాళ్ళందరికీ కూడా మీరు మెర్జ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు QCC ఎక్స్చేంజ్ కేవాలెట్ ఒక మెయిల్ ఐడి తోటి క్రియేట్ చేసి ఇవ్వండి. క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత మీ యొక్క అకౌంట్లో మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్లు ఎన్నైతున్నాయో అన్ని అకౌంట్లలో కూడా ఒకే మదర్ అకౌంట్లోకి టోటల్ కాయిన్స్ వచ్చి ఉంటాయి. ఓకేనా? విషయాన్ని పర్టికులర్గా గమనించండి. చెప్పేటటువంటి విషయాలు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. మీరు ఎన్ని ఐడీలు మీ ఐడీలో మెర్జ్ చేసుకున్నారో అన్ని ఐడీలలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ మీ ఐడీలోకి టోటల్గా వచ్చి ఉంటాయి. వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి కాయిన్స్ని మీరు ఎవరెవరైతే ఐడీలు మెర్జ్ చేసుకున్నారో వాళ్ళకు మెయిల్ ఐడి తోటి ఒక మెయిల్ ఐడి తోటి వాళ్ళకి ఏదైనా పర్వాలేదు, ఈ ఇందులోనే కివోలో ఉన్నటువంటి మెయిలే ఉండాలా అన్న రూల్ ఏం లేదు. వాళ్ళకు ఒక మెయిల్ ఐడి తోటి QCC ఎక్స్చేంజ్ కేవాలెట్ క్రియేట్ చేసి పెట్టండి. క్రియేట్ చేసి పెట్టి వాళ్ళ కాయిన్స్ ఏవైతున్నాయో వాళ్ళ ఐడి ఓపెన్ చేసి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ కూడా మీరు మీ మదర్ అకౌంట్లో నుండి మీరు డైరెక్ట్గా వాళ్ళ QCC ఎక్స్చేంజ్కి కేవాలెట్కు పంపిస్తే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ అమ్మేసుకొని క్యాష్ చేసుకుంటారు, వాళ్ళు విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఓకేనా? ఈ విషయాన్ని పర్టికులర్గా గమనించండి. మీరు వేరే వాళ్ళ ఐడీలు మెర్జ్ చేసుకున్న అకౌంట్లు వాళ్ళకు తెలియక వాళ్ళకు చిన్న ఫోన్లు ఉండి వాళ్ళకు ఏ అవగాహన లేనటువంటి వ్యక్తులకు మేము మీకు QCC ఎక్స్చేంజ్ కేవాలెట్ క్రియేట్ చేసి మేము అమ్మిస్తాము, మీ కిబో అకౌంట్లో మేము మెర్జ్ చేసుకున్నాం కానీ మీ కిబో అకౌంట్లో కూడా మేము మెయిల్ అప్డేట్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తులకు వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి ఇవ్వడానికి మీ మదర్ అకౌంట్లోకే టోటల్గా మీరు ఎన్ని ఐడీలు మెర్జ్ చేసుకుంటారో అన్ని ఐడీలలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ మీ మదర్ అకౌంట్లోకి వస్తాయి. మీ మదర్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటిని వాళ్ళకు ఒక QCC ఎక్స్చేంజ్ కేవాలెట్ క్రియేట్ చేసి పెట్టండి. క్రియేట్ చేసి పెడితే మీ మదర్ అకౌంట్లో నుండి వాళ్ళ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ వాళ్ళకు పంపిస్తే వాళ్ళ మెయిల్ ఐడి తోటి మీరు మీ యొక్క కిబో అకౌంట్లో మదర్ అకౌంట్లో నుండి వాళ్ళకు పంపించినట్టయితే వాళ్ళ QCC ఎక్స్చేంజ్లో కేవాలెట్లో వాళ్ళు అమ్ముకొని క్యాష్ చేసుకొని వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఓకేనా? ఇది మన కిబో సంస్థ యొక్క CEO కిరపతి వెంకటరావు సారు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా నమ్మకాలతోటి వాళ్ళకు ఐడీలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర మెర్జ్ చేయించుకున్నారు. మాకు క్రియేట్ చేసి ఇవ్వండి, మా మెయిల్ ఐడి మా యొక్క ఐడీలో మెయిల్ అప్డేట్ చేయండి అండ్ దాంతో QCC ఎక్స్చేంజ్ క్రియేట్ చేసి పెట్టండి, కేవాలెట్ క్రియేట్ చేసి పెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటి మెర్జ్ చేసుకున్న తర్వాత కూడా మీ మెర్జ్ అకౌంట్లోకి వెళ్ళి మీ ఐడిలో నుండి మెర్జ్ అకౌంట్లోకి వెళ్ళి అందులో నుండి టోటల్ కాయిన్స్ని ఆ ఎక్స్చేంజ్కి పంపించండి. మాకు తెలియదు కాబట్టి మీరే చెప్పాలి అన్నవారికి ఇది ఒక మంచి అవకాశంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మదర్ అకౌంట్లో నా దగ్గర నేను ఒక 30 అకౌంట్లు మెర్జ్ చేసుకోవడం జరిగింది. 27 ఉంటాయి, 27 ఆరు 30 అకౌంట్లు నేను మెర్జ్ చేసుకుంటే అన్నిటికీ మెయిల్ క్రియేట్ చేయాలన్నా కూడా ఇబ్బంది. ఎందుకంటే చాలామంది వందలాది అకౌంట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, 100 అకౌంట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మెయిల్ క్రియేట్ చేయడము, QCC ఎక్స్చేంజ్ క్రియేట్ చేసుకోవడము, కేవాలెట్ క్రియేట్ చేసుకోవడము, ఆ ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లకు చేయడం అంటే చాలా ఇబ్బంది. వాళ్ళకు ఒకటి మెయిల్ జరిగినట్టు నా దగ్గర ఉన్నటువంటి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అన్ని అకౌంట్లలో కూడా ఒకే మదర్ అకౌంట్ నుండి ఒక QCC ఎక్స్చేంజ్ ఒక కేవాలెట్ నేను క్రియేట్ చేసుకున్నట్టయితే నా దగ్గర ఉన్నటువంటి మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్లలో ఉన్నటువంటి పూర్తి కాయిన్స్ అది QCC కావచ్చు, D కాయిన్ కావచ్చు, ISDT కావచ్చు అండ్ BCT కావచ్చు, టోటల్ కాయిన్స్ కూడా నాకు QCC ఎక్స్చేంజ్లోకి కేవాలెట్లోకి ఒకే మెయిల్ ఐడి తోటి వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఒకటి. రెండోది వేరే వాళ్ళకు కొందరు వేరే ఐడీలు వాళ్ళ దగ్గర మెర్జ్ చేసుకొని వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి ఇస్తాననుకున్న వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశంగా మన కిబో సంస్థ యొక్క CEO కిరపతి వెంకటరావు సార్ మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇదానికి మీరు ఒక్క మెయిల్ ఐడి తోటి మీరు అన్నీ కూడా పంపించుకోవడానికి అవకాశం ఉన్నది. అండ్ ఎవరికైనా మీరు ఇచ్చేది ఉంటే వాళ్ళకు డైరెక్ట్గా QCC ఎక్స్చేంజ్ కేవాలెట్ క్రియేట్ చేయించి మీ మదర్ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఎన్నైతే కాయిన్స్ వచ్చేది ఉందో అన్ని కాయిన్స్ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళతోటి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ కాయిన్స్ వాళ్ళు అమ్ముకొని క్యాష్ చేసుకోవడానికి మంచి పరిణామం ఇది. ఓకేనా? ఈ యొక్క అప్డేట్ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను.
అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశము. ఓకే ఫ్రెండ్స్, అండ్ మరికొత్త అప్డేట్ల కోసము మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. అండ్ ఇంకా నేను వచ్చేటటువంటి అప్డేట్లను మీకు ముందుగా తెలియజేయడానికి ఆలోచన చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు జాయిన్ కండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.